అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 30వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం ద సీరియస్నెస్ ఆఫ్ ద ప్రీచర్, అంటే బోధకుని యొక్క సీరియస్నెస్ గురించి, అంటే దేని విషయంలో తన సంఘాన్ని సిద్ధపరచాలి. అక్కడ ఆయన ఒకానొక దినమందు ప్రతి విశ్వాసి ఆ దేవుని ఎదుట తీర్పు కొరకు ప్రవేశపెట్టబడతారు. ఆ దినం ఒకటి ఉంటుంది అనేటటువంటి స్పృహ కలిగి ఉండాలని నిన్నటి దినాన ధ్యానం చేసి ఉంటాను. ఈరోజు ఆ దినము కొరకు, అంటే ఆ తీర్పు దినము కొరకు, ఆ ప్రభు దినము కొరకు సంఘాన్ని సిద్ధపరచడానికి చేయవలసినటువంటి ఆ పనులను ఇక్కడ తిమోతికి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తూ అక్కడ తిమోతికి చెప్తున్నటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే 2వ వచనం నుంచి మనం చదువుదాం. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఈ విషయాల పట్ల మనం ఇక్కడ దృష్టి ఉంచాలి. మొదటగా పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నటువంటి విషయము, ఈనాడు ఈ మాటలను ప్రతి దైవజనుడు గుర్తించవలసినటువంటి విషయము. అట్లాగే ప్రతి విశ్వాసి తన యొక్క బోధ ఎట్టి విషయాలపై జరుగుతూ ఉంది, ఏ విషయాలను వెలికి తీసి వారికి ఆ బోధ వారి యొక్క సంఘ కాపరి అందిస్తూ ఉన్నాడు, ఆ విషయాలను ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటగా పౌలు చెప్తున్నటువంటి విషయము, హెచ్చరిస్తున్నటువంటి విషయము, ప్రీచ్ ద వర్డ్, వాక్యమును ప్రకటించుము. ఇక్కడ వాక్యమును ప్రకటించుము అనేటటువంటి విషయాన్ని, అంటే ఆ ప్రభు దినము కొరకు ప్రవేశపెట్టడానికి, అంటే దేవునికి యోగ్యుడిగా కనబడడానికి లేదా యోగ్యురాలుగా కనబడటానికి, అక్కడ పెట్టబడడానికి ప్రాముఖ్యముగా వారి జీవితాలను ఆ రీతిగా మార్చబడేటటువంటి గొప్ప సాధనం ఈ లోకంలో ఏదైనా ఉంది అని అంటే అది దేవుని వాక్యము. వాక్యమును ప్రకటించుము అని హెచ్చరిస్తాం. ప్రీచ్ ద వర్డ్. ఇక్కడ ఈ వాక్యమును ప్రకటించడం అనేటటువంటిది ఇది చాలా గొప్ప టాస్క్ అండి. ఏది పడితే అది చెప్పడం కాదు, ఎలా పడితే అలా చెప్పడం. అవి కూడా ఇక్కడ ఎట్లా ఏ విషయాలు చెప్పాలి, ఏవి చెప్పొద్దు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాడు. స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం, వాక్యమును ప్రకటించుము. క్లియర్గా ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ ఉండాలి. అంటే దేవుడు ఏ మాటలనైతే చెప్పాలని అనుకుంటున్నాడో, లేదా ఆ రచయిత ఆ సందర్భంలో రాసినటువంటి విషయాలను అక్కడ ఏ పరిస్థితుల్లో రాశాడో అది వెలికి తీసి ఇక్కడ సంఘానికి అందించాలి. ఇక్కడ ఈ వాక్యమును ప్రకటించడానికి ఖచ్చితంగా దైవ సేవకుడు ఒక హార్డ్ వర్క్ చేయాల్సిందే. నిజంగా ఇక్కడ దేవునిని సంఘాన్ని ప్రేమిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ వాక్యమును నేర్చుకునేటటువంటి నిరంతర విద్యార్థిగా దైవ సేవకుడు ఉండవలసిందే. అంటే సంఘాన్ని అట్లాగే దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే యు విల్ లవ్ టు ఎక్స్పాజిట్ ద వర్డ్, అంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను వెలికి తీయడానికి ఇష్టపడతాం.
దాని మీద వర్కౌట్ చేయడానికి, దాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి ఇష్టపడాలి. ఆ రీతిగా దేవుని వాక్యమును ప్రకటించాలి. దట్ ఈస్ ద మెయిన్ టాస్క్ ఆఫ్ ఎనీ ఫెయిత్ఫుల్ ప్రీచర్. నమ్మకమైనటువంటి పరిచారకుడు తనకు కలిగి ఉండేటటువంటి గొప్ప లక్షణము నమ్మకముగా ఆ వాక్యమును ధ్యానించి అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేయడము. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా వాక్యమును ప్రకటించము అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ చెప్పబడుతున్నాడు సమయమందును అసమయమందును తన యొక్క పరిచర్య యొక్క దృష్టి, లేదా ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయము ఇంకేం చెప్తా ఉన్నాడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటాం. అంటే తన పరిచర్య లేదా తన వాక్య ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశము ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే ఏ ప్రీచర్కైనా తన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం, ద స్కోప్ ఆఫ్ హిస్ కమిషన్, అది స్పష్టంగా మనం గుర్తించాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం ఆలోచిస్తే వాక్యము ప్రకటించడానికి ముహూర్తాలు, లేకపోతే వాక్యమును ప్రకటించడానికి ఈ సమయం అందే చేయాలి, ఆ సమయం అందే చేయాలి అనేటటువంటి విషయం కాదు. ఎనీ టైమ్ ద ప్రీచర్ హ్యాస్ టు బి రెడీ. అంటే ఏ సమయమందైనా ఏ భాగము ప్రకటించడానికైనా సందర్భానుసారముగా మాట్లాడటానికైనా ద ప్రీచర్ షుడ్ బి రెడీ. ఆ విషయాన్ని ఇక్కడ సమయమందును అసమయమందును అంటూ ప్రయాసపడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హార్డ్ వర్క్ చేయాలి అని. అదే విషయాన్ని ఇక్కడ ప్రయాసపడాలి. ఈ వాక్యాన్ని అక్కడ ప్రకటించడానికి మీరు ఆలోచించాల్సినటువంటి విషయం, నేటి దినాన ఈ లోకపరమైనటువంటి విద్యను, బోధను అందించడానికి ఉపాధ్యాయులు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారు ఎంతో వర్క్ చేసి వచ్చి అక్కడ ఒక గంట లేదా వారి ఆ లెక్చర్ ఉన్నంతసేపు వారు అక్కడ అందించడం మనం చూడగలుగుతాం. ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ లోకపరమైనటువంటి బోధకే అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు దేవుని వాక్యమును బోధించేటటువంటి విషయం, అంటే ప్రజల యొక్క జీవితాలను మార్చేటటువంటి బోధ అంత మట్టుకే కాకుండా మరి ప్రాముఖ్యముగా ఒక వాక్య విరుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నటువంటి వ్యక్తులను దేవుని సారూప్యతలోనికి మార్చడానికి అంత కఠినమైనటువంటి ఉద్యోగం అండి. అంటే ఈ వాక్యము వారి హృదయాలకు తాకాలనంటే, ఈ వాక్యము వారి హృదయాలను మార్చాలనంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలో ఇక్కడ గ్రహించాలి. ప్రార్థనాపూర్వకముగా ఆ వాక్యాన్ని లోతుగా స్టడీ చేస్తూ నా సంఘానికి ఇది ఏ విధముగా నేను అన్వయించగలను, అట్టి రీతిలో ఆ వాక్యము కొరకు ప్రయాసపడాలి. ఇంకా చెప్పబడుతున్నటువంటివి సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము అని. ఇది ఖచ్చితంగా ప్రతి వాక్య భాగములో ఇవన్నీ ఇమిడి ఉండేటట్లుగా, అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ సెడ్ హియర్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ప్రీచింగ్. అంటే వాక్య బోధనలో ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఉపదేశం ఉండాలా, ఖండించాలా, గద్దించాలా, బుద్ధి చెప్పాలా. ఇక్కడ అందుకని కింద చెప్పబడుతున్నటువంటి విషయాలను కూడా మనం గ్రహించగలం. చాలామంది నేటి దినాన హితవాక్యం, ఈ తిమోతి పత్రికలలో ప్రాముఖ్యమైనటువంటి విషయము హితబోధను చేయము, హితవాక్యములను ప్రకటించుము. అంటే ఆ హిత బోధనకు ఇస్తున్నటువంటి అర్థము చిన్నక్షరాల్లో గనక మనం ఆలోచించినట్లయితే ఆరోగ్యకరమైనటువంటి బోధ, హెల్దీ డాక్ట్రిన్,
ఆ హెల్దీ ప్రీచింగ్ అంటే హితబోధ లేకపోతే ఆ కింద చెప్పబడుతున్నటువంటి ఇతరత్రమైనటువంటి బోధ ఎటువంటి బోధ అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ స్పష్టంగా గుర్తించాలి. ఎందుకు పౌలు ఇటువంటి హితవాక్యములను ప్రకటించమని తొందర పెడతా ఉన్నాడో ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ వచనం 4వ వచనం అంటాడు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. వినేటటువంటి వారు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారండి. ఇక్కడ గుర్తించాలి. ఎందుకనంటే నేటి దినాన అనేక మంది హితబోధను ప్రకటించడానికి సిద్ధంగా ఉంటున్నారు, కానీ వినేటటువంటి వారికి ఇష్టం ఉండటం లేదు. అందుకని ఇక్కడ ఏమంటా ఉన్నాడు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఎటువంటి చెవులు గల అంటే అద్భుతంగా పౌలు ఇక్కడ వివరిస్తాం. దురద చెవులు గలవారై వాళ్ళకి ఏంటంటే ఇటువంటి ఎక్స్పాజిటరీ ప్రీచింగ్, దేవుని యొక్క వాక్యం ఏదైతే గద్దింపును ఖండించడము ఇవన్నీ చేస్తుందో, బుద్ధి చెప్తుందో ఈ విషయాలు వద్దు. వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళని పొగిడే బోధ, వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి బోధలే కావాలి. ఇటువంటి విషయాల్లో ఏమేమి ఉంటాయని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తెలుగు కాలము వచ్చును. ఇవే కావాలండి నేటి దిన. కల్పనా కథలు కావాలి, రకరకాలైన స్టోరీస్ కావాలా, జోక్స్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా. ఆలోచించాలి. ఇక్కడ దేవుని వాక్యము, దేవుని మందిరం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జోన్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అది నవ్వుకోవడానికి లేదా ఆ చక్కనైనటువంటి కథలు వినేటటువంటి వేదిక కాదు. అది జీవితాలను మార్చేటటువంటి వేదిక. కనుక నీ యొక్క ప్రీచర్, నీ యొక్క సంఘ కాపరి ఏమి చెబుతా ఉన్నాడు, ఏమి వివరిస్తూ ఉన్నాడు, నీకు కూడా ఉండవలసినటువంటి స్పృహ, దేవుడు నన్ను ఈ వాక్యము ద్వారా సరిచేయాలి. ఆ రీతిగా సిద్ధపాటు కలిగి నీవు దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నావా? లేదా ఆ జోక్ చెప్తే కల్పనా కథలను నీవు ఎక్స్పెక్ట్ చేస్తావు, జోక్స్ను నీవు ఎక్స్పెక్ట్ చేస్తావు, ఎంటర్టైన్మెంట్ను నీవు ఎక్స్పెక్ట్ చేస్తావు. కాదు కాదు కాదు. ఆలోచించాలి. ఇప్పటి వరకు ఎన్ని వారాలు, ఎన్ని ఆదివారాలు వ్యర్థమైన విషయాల యందు నీవు దృష్టించి నీ జీవితాన్ని మార్చుకొనకుండా వస్తా వెళ్తా ఉన్నావో గ్రహించాలి. అందుకని 5వ వచనంలో అంటాడు, చివరిగా హెచ్చరిస్తా, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. కంప్లీట్ యువర్ మినిస్ట్రీ లేదా ఫుల్ఫిల్ యువర్ మినిస్ట్రీ అని చెప్తాను. ప్రతి దైవజనునికి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయం. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమ పడాలి. సువార్త లేదా దేవుని యొక్క పరిచర్య అంటే శ్రమ పడవలసిందే. స్వార్థికుని పని చేయాలి. నీ పరిచర్యను ఫుల్ఫిల్ చేయి. దేవుడు ఆశించినటువంటి విధముగా ఇక్కడ నీ పరిచర్యను ముందుకు కొనసాగించు అని హెచ్చరిస్తాడు. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం, ఇట్టి రకంగా దేవుడు ఆ పరిచర్య విషయంలో ఆశిస్తూ ఉన్నాడు. నేటి దినాన మన సంఘాలలో జరుగుతున్నటువంటి పరిచర్య ఏమిటి? మన దైవజనుడు ఆ వాక్య ప్రకటన కోసం ప్రయాసపడుతున్నాడా లేదా? దానిని దేవుడు ఏమి చెప్తా ఉన్నాడు అనేటటువంటి ఆశతో దాన్ని వెలికి తీసి చెప్తా ఉన్నాడా లేదా? అది మనం లేదు నాకు ఒక చక్కని కల్పనా కథ, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక నీతి సూక్తులు ఇవి చెప్తే చాలనుకుంటే ఎన్నటికీ కూడా జీవితాలు మార్చబడవు. ఇక్కడ రెండు వైపులుగా ఆలోచించాల్సినటువంటి విషయం. మొదటగా దైవజనుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, తాను చేస్తున్నటువంటి పని దేవుని యొక్క పని,
ప్రజల యొక్క జీవితాలను దేవుని సారూప్యతలోకి మార్చబడేటటువంటి గొప్ప పని. అంటే ఉండవలసినటువంటి స్పృహ, నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తే, నేను ఎంత ప్రయాసపడి దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటించగలిగితే, దేవుడు చెప్పాలనుకుంటున్నది నేను చెబితేనే ఆ కార్యం జరుగుతుంది. నేను చెప్పాలనుకుంటున్నవి చెబితే కార్యము జరగదు. అట్లాగే రెండవదిగా సంఘానికి ఉండవలసినటువంటి స్పృహ. మా దైవజనుడు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన ప్రయాసపడుతున్నాడా లేదా కల్పనా కథలను చెబుతూ మమ్ములను మాకిష్టమైన బోధనే ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడా? దురద చెవులని సంబోధిస్తూ ఉన్నాడు. తమ స్వకీయమైన దురాశకు వారు వెళ్ళిపోతూ అని అంటాం. ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితియో అది గ్రహించాలి. ఖచ్చితంగా అటువంటి వారి ప్రయాణము నరకమే. కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఇక్కడ హెచ్చరించబడుతున్నటువంటి విషయాల్లో దైవజనుడు ఖచ్చితంగా వాక్య ప్రకటనకు ప్రయాసపడాలి. అట్లాగే అట్టి రీతి అయినటువంటి బోధను వినడానికి కూడా సంఘము, విశ్వాసులు కూడా సిద్ధపడి ఉండాలి. ఈ హెచ్చరికను బేఖాతరు చేయకూడదు. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, అయ్యా ఇక్కడ నీ వాక్య ప్రకటన కొరకు తండ్రి దేవ హెచ్చరించబడుతున్నటువంటి విషయాలు దైవజనునికి, సంఘానికి అయ్యా ఆరోగ్యకరమైనటువంటి బోధ నేటి దినాల్లో సంఘాల్లో కొరబడతాం. అయ్యా అట్టి బోధను తండ్రి దేవ, అయ్యా వాక్యాన్ని ప్రకటించడానికి ప్రతి దైవజనుడు ప్రయాసపడడానికి, శ్రమ పడడానికి, దాని నిమిత్తము అయ్యా హార్డ్ వర్క్ చేసేటటువంటి బిడ్డగా నేను ఉండటానికి, అయ్యా నిరంతర వాక్యపు విద్యార్థిగా తండ్రి దేవా నేను ఉండటానికి మీ కృపలో భద్రపరచు. అయ్యా ఏ విషయాలను మీరు నేర్పిస్తాం, ఏ విషయాలను మీరు బోధిస్తున్నారు, అవే సంఘానికి అందించేటటువంటి వాడని అయ్యా అట్టి వాటినే సంఘము కూడా గుర్తించి అటువంటి అయ్యా ఎక్స్పాజిటరీ ప్రీచింగ్కే తండ్రి దేవ ఇష్టపడటానికి కూడా అయ్యా వారి హృదయాలను తెరిచి వారి జీవితాలను మార్చేటటువంటి ఒక గొప్ప వేదిక ప్రభు యొక్క సంఘము అనేటటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించటానికి మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.